వింతైన రామాయణం ఇంటింటి రామాయణం వింతైన. అత్తయ్యకి మందులు ఇవ్వాలి, నాకు చాలా పనులు ఉన్నాయి, నన్ను ఆపకం. ఇదిగానే ముందు లడ్డు తిను. ఏంటమ్మా ఇవాళ విశేషం? నన్ను కాకా పడుతున్నావు? చిన్న పని చేసి పెట్టావురా. ఏంటి? ఎలాగూ నువ్వు ఆ జబ్బుదాని మంచం దగ్గర పడి ఉంటున్నావు కదా, ఆ తలగడ కింద ఉండే తాళం చేతులు దానికి అంట పడకుండా ఒక్కసారి తెచ్చిపెట్టా. అంటే నన్ను దొంగతనం చేయమంటున్నావా? ఇది చిన్న పని కాదు, ఏ సన్న పని. దొంగతనం చెయ్యొద్దురా చెప్పవలసిన తల్లే ఇలా నూరిపోతుందంటే కాలం మారిపోయింది, కాలం మారిపోయింది. నా కష్టం. ముందు చెప్పిన పని చేసి పెట్టు. నీకు చెగుడీలు చేసి పెట్టాగా. చెగోడీలు గీగోడలో నువ్వే చేసి నువ్వే తిను, ఈ లడ్డూలు కూడా నువ్వే మింగు. ఇదిగో ఇంకా నన్ను బలవంతం చేశావంటే ఈ విషయం అత్తయ్యతో చెప్పేస్తాను, తాను చేసేస్తాను. జాగ్రత్త. అందులో నేను నీతికి నిలబడే మనిషి, నాతో రాంగ్ పెట్టుకోకు. ఇంటింటి రామాయణం అవింతైనా. రాధా, అత్తయ్య నీతో బాగా మాట్లాడుతుందమ్మా. ఓ చాలా ప్రేమగా ఉంటుందమ్మా నేనంటే. అయితే నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలమ్మా. నేనా? ఏంటమ్మా? ఏం లేదు, అత్తయ్యతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మెల్లిగా అత్తయ్య తాళం చెవులు దిండి కింద ఉంటాయి, ఒకసారి తెచ్చిపెట్టమ్మా. ఎందుకు? మింగటానికే పిచ్చి ముద్దు. నువ్వుంతే. అది కాదమ్మా, నేనేమో అలాంటి తాళం చెవులు గుర్తి చేయించుకోవాలనుకుంటున్నా, ఒక్కసారి చూద్దామని. సరేమ్మా, ఇక్కడే ఉండి తెస్తా. నా తల్లి, మా అమ్మే. అత్తయ్య రామ్మా, కూర్చో. ఒంట్లో ఎలా ఉంది అత్తయ్య? ఇది తగ్గే జబ్బు కాదమ్మా. నిన్ను మా అమ్మ పంపిందేటే? ఏం కాదు, అత్తయ్యని చూద్దామని నేనే వచ్చాను. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు అత్తయ్య. నువ్వు మామూలుగా లేచి తిరుగుతున్నట్టు కళ వచ్చింది. నీకు తొందరలో నయమైపోతుంది అత్తయ్య. మా తల్లి, నేనంటే ఎంత అభిమానం అమ్మా నీకు కదరా. వస్తానత్తయ్య, పద్మకు జడవేయాలి. ఇందా మా అమ్మే, మా తల్లి, చదువుకోమ్మా, నువ్వు చదువుకో. అక్కయ్య, ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, ఊరికే. సరే, నేను బట్టలు ఉతుక్కోవాలి గాని నాతో ఏమైనా పని ఉందా? అబ్బే ఏం లేదు, ఉతుకు ఉతుకు. నీ పని చూసుకో. పద్మా, ఆడుకున్నావమ్మా? నా తల్లి, ఆడుకో. అక్కయ్య, ఎందుగా నన్ను బట్టలు ఉతుక్కోమన్నావు? నీ మొహం చూడగానే నాకు అప్పుడు అనుమానం వచ్చింది, అందుకని వెనకాతలు వచ్చాను. వడ్డాణం కాజేద్దామనేసావా ఎత్తు? అమ్మ నాయమ్మే. కాదేయటం ఏమిటి? మన సామాన్లు మన సొమ్ములు మనం తీసుకోవడానికి కాదేయటం అనరు. ఎవడే నీకు తెలుగు నేర్పిన మేస్తారు? ఆయన మాటే గాని మొన్న వదిన పట్టు చీరలన్నీ నువ్వే తీసుకున్నావు, నగలన్నీ నువ్వే తీసుకున్నావు. అన్ని కాజే సాకర నా నోట్లో మట్టి కొట్టానక. ముందిట్టువు. ఇది పద్మదే, నీకెలా సరిపోతుంది? నీకు బెడ్డింగ్ బెల్ట్లు కావాలి, ఇలాంటి సరిపోవు. అబ్బో, ఈవిడ మహా నాజుకు. ఆ మొహం చూడు, గుంట్ల పట్ట పత్రం లాగా. నీ మొహం అందులో చొట్టలు పడ్డ గంగాళంలా. ఇదిగో, మర్యాదగా ఇస్తావా? అందరిని పిలవమంటావా? ఏమిటి ఏమిటి ఇచ్చేది? నేను ఇవ్వనే. ఏం చేస్తావు నువ్వు? ఇస్తావా లేదా? అసలు ఇవ్వను. నాకేమో ముందు శాంతి శాంతి శాంతి. ఏ రాజు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళి నీ పని చూసుకో. నా పని సరే గాని మీరేంటమ్మా ఇది? మీ పద్ధతి నాకేం నచ్చలేదమ్మా. నచ్చకపోతే మరేం పర్వాలేదు గాని ముందు బయటికి వెళ్ళు. అవతల అయ్యగారులు ఓలు మొత్తం ఈ ఆస్తి అంతా కొట్టేయాలని చూస్తా అంటే మీరేంటమ్మా ఇది? అస్తా జక్క గుండి గుళ్ళో లింగాన్ని మింగాలని ఆడు చూస్తా ఉంటే మీరు ఈ కొబ్బరి చెప్పుల కోసం పొగలాటం ఏమన్నా బాగుందా అసలు? పెద్దమ్మ గారికి అన్ని లెక్కేనమ్మా. మీరు ఆ వడ్డాణం తీశారనుకోండి, ఆవిడ నన్ను పోలీసులను తీసుకురమ్మంటది. పోలీసులు వస్తే ఊరినే రారమ్మా, వాళ్ళంట సేవ కుక్కలుంటాయి. అవి మీ మీద బడి తమర జుట్టు సిక్కు తీసినట్టు తమరి కండల్ని బయటికి తీస్తాయి. అప్పుడు పోలీసులు ఎంత మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేస్తారు. తిండి పెట్టరు, జైల్లో ఫ్యాన్ ఉండదు, తిండి లేక గాలి రాక సిక్కి శల్యమైపోయి తమర చీకటి గదుల్లో అంతటితో అయిపోదండి అమ్మా. మీరు జైలుకి వెళ్ళారా, ఇప్పట్లో తిరిగి రారని తెలిసి
అయ్యగారులు ఏరే రుసులయ్యి మరిగి హాయిగా జల్సాలు చేసుకుంటూ ఉంటారు. అంచేత 4 రోజుల్లో ఎలాగూ ఈ ఆస్తంతా మీదైపోతుంది. ఈలోగా మీరు తొందరపడిపోయి అల్లరి పడిపోకండమ్మా, ఎవరికి మంచిది కాదు. కనుక కావాలన్నావుగా తీసుకో. అబ్బే నాకెందుకక్కయ్యా, అసలు నాకు ఇదే సరిపోతుందని. నాకు బెడ్డింగ్ బెల్ట్లు కావాలిగా, నువ్వే తీసుకో. పోన్లే బీరువాలా పెట్టేద్దాం. ఆ తాళాలు ఎలా ఇవ్వండి అమ్మా, ఎవరికి తెలియకుండా అమ్మగారు దిండు కింద పెట్టేస్తాను. రాజు ఈ విషయం ఓడో కంటి వాడికి తెలియనివ్వను, నాది పూచి. సరే మీరు వెళ్ళండి. సరే పద కనుక. నమస్కారం అమ్మా. ఒంట్లో ఎలా ఉంటుందమ్మా? సావు రాలేదేమో అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను మేనేజర్ గారు. అవే మాటలమ్మా, త్వరలోనే మీరు కోలుకుంటారు. ఇదిగోండి అమ్మా ఈ వారం కలెక్షన్స్ వివరాలన్నీ ఈ పుస్తకంలో రాసించాను. ఆ, నేను వెళ్ళొస్తానమ్మా. ఉమ్. ఏంటక్క మేనేజర్తో డబ్బిచ్చి వెళ్తున్నట్టున్నాడు? అసలే అనారోగ్యంతో బాధపడుతున్న దానివి లెక్కలు డొక్కలు నువ్వేం చూసుకుంటావు? బ్యాంకులో మేము కనకడతాం. ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోలేను నేను. ఈ డబ్బు ముట్టుకోవడానికి వీలు లేదు. అసలు మేము ఇక్కడికి వచ్చింది డబ్బు విషయాలు చూసుకుని సాయపడ్డాను కక్క. అక్కలేదు, మీ సహాయం నాకు అక్కలేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏదో దండోపాయం తప్పట్లేదురా. అవునమ్మాయి అక్క, ముందు డబ్బిటివు. ఇవ్వనుగాకివ్వను. ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు. ఇలా ఇంకా నన్ను ఎందుకు ఇలా తెచ్చుకుంటారు? ఇంతకింతలో ముందు పోరు మీరు. పెద్దవాడిగా అనుభవజ్ఞుడిగా నేను ఇచ్చే తీర్పు ఏమిటి అంటే, సినిమా హాల్ తాలూకు ఈ డబ్బుని నేను తీసుకుంటాను. నో, ఐఎమ్ నాట్ అగ్రీ. చెత్త సినిమాలు ఆడుతున్నప్పుడు హాల్ నాకు ఇచ్చి, మంచి సినిమాలు ఆడుతున్నప్పుడు నువ్వు తీసుకుంటావే? ఒరేయ్, సినిమా హాల్ నీకు ఇచ్చి రైస్ మిల్ నేను తీసుకున్నప్పుడు నేను మటుకు ఏం తినేచ్చానురా? దరిద్రుడు పెళ్లికి వడగలవాలని ఉప్పు నుంచి పంట అంతా కొట్టుకుపోయిందిగా. మీరు పోట్లాడుకుంటారు ఏమయ్య? మీ ఇద్దరు బాగానే ఉన్నారు. నా వాటకు వచ్చిన చెరుకు మిల్లుకి మన సీజన్లో ఒక చెరుకు పండాలి. అలా ఇచ్చి చెరుకు కొడుకు నేను తిన్నాను. నష్టపోయింది నేను కనుక ఈసారి సింహాలు నాది కాదు. మీదెవరిది కాదు బాబు గారు. హాలు, మిల్లు, చెరుకు ఫ్యాక్టరీ అన్ని రాజశేఖరం బాబు గారివి. ఈ పట్టుకున్న వాడిని పొడుస్తున్నావేంట్రా చాకు? చాకును కాబట్టే కొత్త జక్క చాకులంటూ పైన చెప్పబోతున్నాను. ఏమిట్రా అది? మీరు వాళ్ళ వాటాలు పంచుకున్నారు అనుకోండి, ఆ. ఆస్తి మీ సొంతం అవుతుందా? మీరు చేయవలసింది అనాలు పైసలు పంచుకోవడం కాదు, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఏను కుంభస్థలాన్ని కొడితే రావుతాయి రూపాయలు. పైగా కోపం వచ్చి సొంతంగా ముద్దెట్టుకుంటే. నేననేది ఆస్తిలో లాభాలు కాదు బాబోయ్, ఆస్తే మీ సొంతం కావాలని. ఆ జానకమ్మ గారి చేత పద్దమ్మ చేత సంతకాలు చేయించడం మీకు సమస్య కాదు. ఒరే చాకు, వీఆర్ సైలింగ్ ఇన్ ది సేమ్ బోట్. అంటే ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం అనమాట. చోట్ లేక ఇరుక్కు కూర్చున్నామని కాదు, మా బుర్రలు రెండు ఒకే రకంగా పనిచేస్తున్నాయని. అన్నయ్య, ఆస్తులే పంచుకుందాం. సినిమా హాల్ నాది, మిగతా మీ ఇద్దరు తంటాలు పడండి. నా వేపుకోను. హాల్ నాది. హాల్ నాదే. నాది నాదంటుంటే ఏమిటా కాస్త ఇక్కడ పెద్దవాడు ఉన్నాను, అగ్రదుడు ఉన్నాను, కాస్త సంప్రదిద్దామని ఆలోచన రావద్దు మీకు? హాల్ నాది. ఏమిటన్నయ్య నువ్వు కూడా హాల్ నాదంటుంటే? నాదంటుంటే నాదిరా. నో నాదే. నీకెందుకు చిన్నపిల్ల? సీట్లు కలిపి లాటర్ తీసుకుందాం, ఎవరికి ఎదుస్తా పుచ్చుకుందాం. తొందరపడకండి అయ్యా, నేను చెప్పేది కాస్త వినండి. చీట్లు తీస్తే ఆ సినిమా హాల్ మీకు వచ్చింది అనుకోండి, మీరు దాన్ని చూసుకోగలరా? వయస్గా సినిమాలకి రౌడీలు వస్తారు, యజమానులు వస్తారు, వాళ్ళు ఆడవాళ్ళని అల్లరి చేస్తారు. మీరేం చేస్తారు? మీరు ఆ రౌడీలు కోపడ్డారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పచ్చడి చేస్తారు. వాళ్ళు మీరు కోపం లేదనుకోండి, ఆడవాళ్ళ తారూకోళ్ళు వచ్చి మిమ్మల్ని కోసి కూర వండేస్తారు. సినిమా హాల్ చూసుకోవటం మీ వల్ల కాదండి అయ్యా. అయితే కూర అయిపోతారు, లేకపోతే పచ్చడి అయిపోతారు. చాకు సినిమా హాల్ నాకు కావాలని ఏడ్చినట్టు అదేదో మా మంగ తీసుకుంటాడు. కూరబత్తో ఆడైపోతుంది. మధ్యబాబు గారు, తమరికి రైస్ మిల్ వచ్చిందనుకోండి, ఆ రైస్ మిల్ నడవటం తమరు కొత్త. కూలీలు ఊక బస్తాలని చెప్పి రోజుకో 10 బస్తాలు బియ్యం వేసుకుపోయారనుకోండి, మీరు ఏడాది లోపల ఆ రైస్ మిల్ అమ్మేసి అప్పుడు తీర్చేసి అడుక్కు తింటూ బస్ స్టాండ్ లో ఉండాలి. నాకు రైస్ మిల్ నేను చేసుకోను. చేతికడికి ఇవ్వండి, వాడే బాగా చేస్తాడు. వాడు తింటే వాడే తింటాడు. చిన్నబాబు గారు, ఆ చెరుకు మిల్లు మీకు వచ్చింది అనుకోండి, అక్కడ నేల మీద చెరుకు రసం గారి
బంక బంకగా ఉంటుంది. ఈ హై హీల్ బూట్లు బోల్కాల ప్యాంట్లు వేసుకుని మీరు అక్కడికి వెళ్ళి టకా టకా నడిచారనుకోండి, కాలు జారుతుంది, మిషన్లో ఇరుక్కుంటుంది. అప్పుడు మీరు కుంటి వాళ్ళైపోయి ఇలా కుంటుకుంటూ మనసు